ఆధునిక డిజిటల్ యుగంలో న్యాయ వ్యవస్థలోని మార్పులను అందిపుచ్చుకుంటూ నైతిక విలువలతో కూడిన సమాజ నిర్మాణంలో యువ న్యాయవాదులు కీలక పాత్ర పోషించాలని ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం అబ్దుల్లాపూర్మేట్ మండలం కోహెడలు సాధ్యంలా ప్రొఫెషనల్ అకాడమీ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి హాజరై ప్రారంభించారు. నిర్వాహకులు ఫౌండర్ సాధ్యంలా ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్ మునగ సతీష్ మాట్లాడుతూ చదువును వ్యాపారంగా కాకుండా సేవగా భావించి నాణ్యమైన విద్యను అందించాలనే మా సంకల్పం అని అన్నారు. అకాడమీలో కల్పించిన వసతులపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డిని చైర్మన్ మునగ సతీష్ శాలువతో ఘనంగా సన్మానించారు. ఇక్కడ విచ్చేసిన మా పాత్రికేయులు మా మీడియా పీపుల్ అండ్ విలేకరులు, సీనియర్ రిపోర్టర్లు అండ్ జర్నలిస్టులకి నా యొక్క వందనాలు. సతీష్ మునుగ, హైకోర్ట్ ఆఫ్ తెలంగాణ అండ్ సుప్రీంకోర్టు అండ్ నా ప్రాక్టీస్. నేను చిన్నప్పుడు చదువుకున్నప్పుడు లా కాలేజీలో 3 అంతస్తుల బిల్డింగ్లోనే కాలేజు అయిపోవాల్సి వచ్చింది. 3 సంవత్సరాల డిగ్రీ నాది. నాకు క్యాంటీన్ లేదు ఆ టైంలో. చదువుకున్నప్పుడు ఏమన్నా కావాలంటే ఒకరు చెప్పేవాళ్ళు లేరు, ఒక కరెక్ట్ మార్గం లేదు నాకు. కానీ అడ్వకేట్ కావాలని కసి మాత్రం చాలా ఉండే. నేను బాగా ఒకవేళ అభివృద్ధి చెందిన రోజు, కొంచెం డబ్బు సమకూర్చుకున్న రోజున కాలేజ్ పెడితే ఇలా పెట్టాలని నేను 26 ఏళ్ల క్రితం కలగాని 26 ఏళ్ళ తర్వాత స్థాపించుకున్న ఈ న్యాయ కాలేజ్ అండి. ఇది సాధ్యంలా కాలేజీ. ఇది 3.5 ఎకరాలు ఎందుకు పెట్టడం జరిగిందంటే, మా పిల్లలకి ఇక్కడ స్పోర్ట్స్ ఉండాలి, మా కాలేజ్ పిల్లలకి ఇక్కడ స్పోర్ట్స్ క్లబ్ ఉండాలి, ఒక కోర్ట్ అంటూ రూమ్లో కాకుండా 3 కోర్ట్ హాలే ఉండాలి, వాళ్ళకి ప్రాథమిక వసతులు ఉండాలి, మంచి లాబీ ఉండాలి, మంచి క్యాంటీన్ ఉండాలి, హైజీనిక్ ఫుడ్ ఉండాలి, హైజీనిక్ స్టడీస్ ఉండాలని ఒక ఇండియన్ ఫేమస్ లైబ్రరీ తీసుకొస్తున్నాను. ఇప్పుడే మా గోగే నీరజ్ వచ్చిపోయాడు. అలాంటి లైబ్రరీ ఇక్కడ స్థాపించి అలాంటి విద్యార్థులను తయారు చేయడానికి ఇంత దూరం వచ్చి ఇక్కడ సాధ్యంలా కాలేజ్ పెట్టడం జరిగిందండి. ఈరోజు ఈ 5 జూన్ ఎందుకు ఓపెన్ చేశానంటే, 20వ తారీఖు నాడు మా మెయిన్స్కి వెళ్తున్న జడ్జులకి వాళ్ళకు కూడా ఒక అవకాశం ఇచ్చి ఫ్రీ కోచింగ్ ఇవ్వాలని ఈ ఇనాగ్రేషన్ కూడా వర్క్షాప్ కూడా పెట్టుకున్నాను. ఉచిత వర్క్షాప్ అనేది విత్ భోజనం కూడా వాళ్ళకి. ఇందులో ఈరోజు 96 మంది విద్యార్థులు వచ్చారు. ఇందులో నుంచి కొంతమంది జడ్జులు అవుతారు. ఇది నేను 2009లో పెట్టుకున్న జ్యుడిషియల్ అకాడమీ. ఇది సాధ్యం లా ప్రొఫెషనల్ అకాడమీ ముందు స్థాపించబడింది. ఈ రోజుకి సుమారు 300 మంది పైన సివిల్ జడ్జులు ఉన్నారంటే తెలంగాణలో అది మా ఇన్స్టిట్యూట్ చదువుకున్న పిల్లలే అండి, గర్వంగా చెప్పుకోవచ్చు. అది వాళ్ళు ఇచ్చిన రేటింగ్ కూడా 5 out of 5 రేటింగ్ ఇచ్చారు గూగుల్లో. అలా ఒక చిన్న డ్రైవర్గా మొదలుపెట్టిన నా జీవితము, కారు తోలేవాడు కాలేజ్ కట్టి చూపించిండు. ఈరోజు కారు డ్రైవర్గా నేను మొదలుపెట్టాను నా ప్రయాణము. నాన్నగారు చిన్నప్పుడు చనిపోయారు. నాకు ఆ కార్ డిక్కీలో బుక్స్ పెట్టుకుని చదువుకొని లా కష్టపడి చేసి న్యాయవాది అయినాక ఈ న్యాయ సంస్థకి ఒక చైర్మన్ కాగలిగాను. ఇంతకు మించి నేను ఒకటే ఆనందం పంచుకుంటున్నాను మీతోని. కాలేజ్ మాత్రం పేదల కోసం, పేదల కాలేజ్ ఈరోజు ప్రారంభించబడింది. ఎంతోమంది పేద విద్యార్థులకు ఇక్కడ నుంచి మంచి న్యాయశాలలు ఇచ్చి మంచి న్యాయవాది తీర్చిదిద్దుతానని మా ప్రముఖ మీడియా ముందర ఇది ఒక మాట ఇస్తున్నానండి. ఈరోజు ఇది నాకు కన్వీనర్ కోటా మీద వచ్చే విద్యార్థులు ఉంటారండి. ఇక్కడ లా సెట్లో ఎవరికైతే ప్రముఖ ర్యాంకులు వస్తాయో మనకిచ్చిన నిబంధనలలో ఉన్న సీట్ల ప్రకారము వాళ్ళే కేటాయించి ఇక్కడికి పంపుతారు. కనుక ఆ ఓయూ కేటగిరీ అంటేనే మనం అది గవర్నమెంట్ సీట్ అనుకుంటాము. వాళ్ళు ఇచ్చే ఆ కన్వీనర్ కోటా ఫీజే నా కాలేజ్ ఫీజు అండి. ఏదున్నా నేను నా వ్యవస్థలో సంపాదించుకున్న న్యాయవాదిగా సంపాదించుకున్న సంపాదనతో నేను బాగా బ్రతుకుతున్నాను. కనుక నాకు ఈ విద్యా సంస్థ నుంచి డబ్బు ఏమి వద్దండి. చాలా మంది బీటెక్ చదువుకున్న వాళ్ళ విద్యార్థులు కూడా న్యాయశాస్త్రం పైన ఆసక్తి చూపిస్తారు. ఎందుకని సబ్జెక్టు కోసం చదువుతారు వాళ్ళు. లా అనేది ఒక ప్రాథమిక వ్యవస్థ, దాన్ని తెచ్చుకోవాలని చెప్పేసి ప్రాథమిక హక్కులు వేరు, ప్రాథమిక వ్యవస్థలో ఈ సమాజంలో ఉన్న న్యాయ వ్యవస్థని చదివితేనే వాళ్ళు తెలుసుకుంటారు వాట్ ఈజ్ వాట్ అని. ఇప్పుడు మన జరిగింది ఒక నేరం, అదేంటో తెలియాలి. బీటెక్ అయితేంది, అడ్వకేట్ డాక్టర్ అయితేంది, వాటి తెలుసుకుంటే తప్పలేదుగా. అందుకే న్యాయశాస్త్రాన్ని ఎవరైనా చదవచ్చు, దీనికి వయసు లేదు. ఇప్పుడు మీకు ఎంసెట్కి లా సెట్కి వయసు ఉంటుంది, కానీ దీనికి వయో పరిమితి లేదు. లా అనేది లా సెట్ ఎవరైనా రాయొచ్చు, ఎవరైనా చదవచ్చు. అందుకే ఇక్కడ బీటెక్ వాళ్ళు వస్తారు, ఎంబీబీఎస్ వాళ్ళు చదువుకుంటారు మా క్లాస్లో. మన కన్వీనర్ కోటా కింద వచ్చే నెక్స్ట్ 2027లో వచ్చే పర్మిషన్ ప్రకారం 360 మంది ఇస్తారు. ఫస్ట్ 2027లో లా కాలేజ్ మొదలవుతుంది. ఈరోజు లా సొసైటీ ఓపెన్ అయింది, అంటే సాధ్యం లా ఎడ్యుకేషన్ సొసైటీ ఓపెన్ అయింది. దాంతోపాటు ప్రొఫెషనల్ అకాడమీ ఓపెన్ అయింది, జడ్జెస్ కోచింగ్ ఓపెన్ అయింది. ఈరోజు కాలేజ్ ఇంకా పెండింగ్ ఉంది. 2027లో అది మనకు పర్మిషన్ వస్తుంది గవర్నమెంట్ నుంచి. ఇక్కడ మనము
1,20,000 SFT మనకు గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది. చాలా వ్యాస్ట్, అది ఒక న్యాయ కాలేజీ కాకుండా ఒక వ్యవస్థనే, ఒక యూనివర్సిటీనే పెట్టవచ్చు పిల్లలకి. అలాగే కడుతున్నాను. ఇప్పుడు ముందున్న 3 బ్లాక్లు కూడా లా విద్యార్థికి సంబంధించింది. లా బ్లాక్ G+4 ఇచ్చింది పర్మిషన్. తర్వాత స్పోర్ట్స్, తర్వాత ఇంకో G+3 హాస్టల్, ఇంకో G+3 హాస్టల్ ఫర్ గర్ల్స్. ఇక్కడ రెసిడెన్షియల్ క్యాంపస్ అనేది, అంటే వాడు ఇక్కడ ఉండి అడ్వకేట్ అయ్యి బయటికి పోవాలి, ఆర్ జడ్జ్ అయ్యి బయటికి పోవాలా. ఎలాగైతే కోచింగ్ సెంటర్ కూడా అన్నారు కదా, ఆ కోచింగ్ సెంటర్ ఎలా ఉంటుంది, దాంట్లో ఎలా ఉంటుంది చెప్తాను మీకు. ఇప్పుడు మా దగ్గర లాస్ట్ స్టూడెంట్ జాయిన్ అయ్యారు అనుకోండి, వాడు అడ్వకేట్ అవుతాడో జడ్జ్ అవుతాడు. అడ్వకేట్ కావడానికి ఇప్పుడు సీనియర్ దగ్గర ప్రాక్టీస్ చేయాల్సిన పని లేకుండా నేను ఇక్కడ మూడ్ కోర్టే పెడుతున్నాను. రోజు కోర్టుకి వెళ్ళాలి వాడు. ఆఫ్టర్ 1:30 క్లాస్ రూమ్ హీ నీడ్ టు గో టు ద కోర్ట్ యాజ్ ఎ ప్లెయింట్, యాజ్ ఎ డిఫెండెంట్. డమ్మి చేసి కేసు ఇస్తాము పిల్లలకి. వాళ్ళు ఆ కోర్టులో 3 సంవత్సరాలు ప్రాక్టీస్ చేసి ఒక న్యాయ వ్యవస్థని వాడు పరిశీలించుకోవచ్చు మన కాలేజ్ క్యాంపస్లోనే. ఇంకో సీనియర్ దగ్గర పోయి వకాలత ఎట్లా నింపాలి, ఈ యొక్క బుక్ ఎట్లా, అట్లా కాదు. మా దగ్గర అన్ని నేర్పించే 3 సంవత్సరాలు అడ్వకేట్ చేసే పంపిస్తాను నేను. అది అడ్వకేట్ కావాలనుకున్నాడు. అందరి మూడ్ కోర్టులో ఒక రిటర్న్ స్టేట్మెంట్ ఏంటంటే డిఫెండెంట్ ఉండాలి. 2 స్టూడెంట్స్ని తీసుకుంటామండి. ఒకటి ప్లెయింటిఫ్ అయితే ఒకటి డిఫెండెంట్ అవుతాడు. అంటే ఒకటి కేసు వేస్తాడు, ఇంకో డిఫెండ్ చేసుకుంటాడు. ఇది మా జడ్జి, ఎవరైతే రిటైర్డ్ జడ్జి ఉంటాడో మూడ్ కోర్టులో కూర్చోబెడతాం. ఎవ్రీడే ఉంటుంది కోర్టు, నెలకోసారి కదా ఎవ్రీడే కోర్టు ఉంటుంది. వాడు మా ఆఫీస్లో నేర్చుకుంటారు ఇప్పుడు మా జూనియర్లు. ఆ కర్మ వాడికి అవసరం ఇక్కడ మా కాలేజ్ నేర్పిస్తాను నేను. అదే ప్రామిస్ సాధ్యంది. రెండవది జడ్జి కావాలనుకోండి 3 సంవత్సరాలు సీనియారిటీ ఉండాలని పెట్టిర్రు నిబంధన ఇప్పుడు సుప్రీంకోర్టు వారు. సో 3 సంవత్సరాల తర్వాత వాడు ఎవడైనా ఇక్కడ జడ్జి కావాలని వస్తే ఇది చాలా మంచి పేరున్న వ్యవస్థ అండి, ఇన్స్టిట్యూట్ అండి. ఇది జడ్జెస్కి మంచి అడ్డా, ఇది తయారు చేసి పంపిస్తాను నేను. ఇది MBA BBA బిజినెస్ స్కూల్. ఇప్పుడు ఆర్ట్ స్టడీ చేసిన ఈ MSc CEC పిల్లలకి లైఫ్ ఉండట్లేదు. మన క్యాంపస్లో ఏంది, ఒక CEC MSc ఇంటర్ చదువుకున్న పిల్లగాడు BBA చేసుకోవచ్చు, BCom చేసుకోవచ్చు, MBA చేసుకోవచ్చు, MCom చేసుకోవచ్చు, లేదా లా డిగ్రీ చేసుకోవచ్చు. సో ఏదైనా ఒక ఆర్ట్స్ క్యాంపస్ ఇది. సో దాంతోపాటు నెక్స్ట్ ఇందులో ఇప్పుడు చైతన్య నారాయణ వాళ్ళే కార్పొరేట్ కాలేజ్ పెట్టాలన్నా, ఒక పేదోడు కార్పొరేట్ ఆర్ట్స్ కాలేజ్ పెట్టవద్దా? అది నా 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 కోరిక ఇది. దాంట్లో నుంచి మళ్ళీ లాకి చిన్నప్పటి నుంచి చూస్తున్న మెడికల్ క్యాంపస్ చైతన్య, బీటెక్ క్యాంపస్ నారాయణ, న్యాయశాస్త్రం క్యాంపస్ సాధ్యం కావాలి. కానీ అది పేదోళ్ళది కావాలి. దీన్ని అమ్ముకోవడానికి కాదు, చదువుకోవడానికి అయితే ఇది ప్లేస్ అండి. లా విద్యార్థులకు మీరు ఏం చెప్పాలి? సాధ్యం అనే పేరులో నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ ఉంది కదండి. ఒక పేదోడిని నేనే కాలేజీ కట్టినప్పుడు ఒక విద్యార్థి వాళ్ళ కుటుంబం చూసుకోలేడా? ప్రతి ఒక్కరి కుటుంబం బాగుండాలి. నా వ్యవస్థలో చదువుకున్న ప్రతి విద్యార్థి కుటుంబం బాగుండాలి. కుటుంబ వ్యవస్థ బాగుంటే సమాజం బాగుంటుంది. మెయిన్ కుటుంబాలు చదువుకున్నాడు, సాధ్యం చెల్లినోడు మాత్రం తప్పు చేయడు. అది మాత్రం నేను ప్రామిస్తో చెప్తున్నాను మీకు. సార్ ఒకటి విషయం ఏంటంటే మీరు సుప్రీంకోర్టు లెవెల్లో ఉన్నారు కదా, సో మీరు స్టూడెంట్స్కి ఇప్పుడు పాస్ అవుట్ అయిన వాళ్ళకి సజెషన్స్ ఏంటి, ఇలా ఏం చదువుకోవాలన్నారు మెయిన్? మనకి అన్నీ ఉన్నాయండి. సెమిస్టర్లో ఉన్న సబ్జెక్టులు అన్నీ ఉన్నాయి. ఈ లా కాలేజ్ అనగానే ఎప్పుడో నెలకి వారానికి ఒకసారి పోయి వస్తుంటారు. కానీ అది కాకుండా రోజు ఒక విద్యార్థి కళాశాలకి వెళ్ళి, ఏ కాలేజ్ అయినా పర్లేదు, అక్కడ ఉన్న బుక్స్ చదువుకుంటే చాలండి, వాడు ఆటోమేటిక్గా న్యాయ వ్యవస్థకి మంచి అడ్వకేట్ అవుతాడు. ప్రతి సెక్షన్ బాగా చదువుకోవాలి. సెక్షన్ ఈజ్ లైఫ్, సింపుల్. ఎవ్రీ సెక్షన్ ఈజ్ లైఫ్ ఫర్ అడ్వకేట్. కాన్స్టిట్యూషన్ అనేది కాదు, IPS లైఫే, CRPC లైఫే. సెక్షన్ మీద గ్రిప్ ఉంటేనే మంచి న్యాయవాది అవుతారని నేను నమ్ముకుంటున్నాను. దాని మీద ఇప్పుడు 26 ఏళ్ళు ప్రాక్టీస్ చేశాను, 26 ఏళ్ళు అడ్వకేట్ కష్టపడ్డాను. ఈరోజు ఈ న్యాయ కాలేజీని వాళ్ళకి ఇవ్వగలుగుతున్నానంటే నా 26 ఏళ్ళ కృషి మాత్రమే. ఇది ఈ లొకేషన్ ఇది హయత్ నగర్లో కోహెడా, తొర్రూరు నుంచి కోహెడ వెళ్ళే మార్గంలో, కోహెడ పోకముందు లెఫ్ట్ సైడ్ ఉంటుందండి. మా ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆఫీస్ దాటగానే ఉంటుంది ఇది. సో మీకు రోడ్డు పైన ఉంటుంది, ట్రాన్స్పోర్టేషన్ ఉంది, బస్ ఫస్ట్ లా కాలేజ్ బస్ అండి నేను తీసింది. ఇంతవరకు చూసి ఉండరు. ఇప్పటి నుంచి సాధ్యం లా బస్సు తిరుగుతుంటాయి. విత్ ఆల్ యువర్ సపోర్ట్ అండ్ కోఆపరేషన్. థ్యాంక్ యూ.